బ్యాక్ టు లైవ్ షో. విశాఖ బీచ్ రోడ్ లోని ఉడా పార్క్ నుంచి ఇవాళ లైవ్ షో ప్రజెంట్ చేస్తున్నాను. 2 రోజుల సిఏఐ భాగస్వామ్య సదస్సు పూర్తయింది. గత సంవత్సరం భాగస్వామ్య సదస్సుతో పోల్చుకుంటే ఈసారి మరింత ఉత్సాహభరితంగా జరిగిందని, దాదాపుగా 665 ఎంఓయూలతో 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని ప్రభుత్వం చెప్తోంది. అయితే గత సంవత్సరం జరిగిన పెట్టుబడులు చూసుకుంటే 4.62 లక్షల కోట్లు, దాదాపు 300 పైచిలుకు ఎంఓయూలతో, అందులో దాదాపు 50% వరకు అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక యజ్ఞం తలపెడితే విపక్షాలు రాక్షసుల్లా ప్రవర్తించి యజ్ఞాన్ని భంగం చేసే ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాము. రాష్ట్ర అభివృద్ధికి ఎవరు నిలబడుతున్నారో లేకపోతే నిరోధకులుగా ఎవరున్నారో ప్రజలే అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి భాగస్వామ్య సదస్సు పూర్తయిన సందర్భంగా నిన్న వ్యాఖ్యానించారు. మరోవైపు ముఖ్యమైన అంశం తీసుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు పోరుబాటుకు సిద్ధమవుతున్న సమయంలో సిఐఐ భాగస్వామ్య సదస్సుతో ఇన్ని లక్షల కోట్ల ఒప్పందాలు అమల్లోకి వస్తే మరి ప్రత్యేక హోదాకి, పారిశ్రామికీకరణకి, అభివృద్ధికి ఎక్కడ ఆటంకం ఉంటుంది? ప్రత్యేక హోదా ఎవరు అడగట్లేదు, ఎంఓయూలు చేసుకునే కంపెనీలని చెప్పి ప్రభుత్వం అంటుంది. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటుందా? దీనికి సంబంధించి విపక్షాలు ఏం చెప్తాయనేది ఇవాళ లైవ్ షోలో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు షోలో జాయిన్ అవుతున్నారు పసుపులేటి బాలరాజు గారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అలాగే శివకుమార్ గారు, సిఐఐ ఏపీ చైర్మన్, మనకి ఇవాళ షోలో అందుబాటులో ఉన్నారు. వి అనిత గారు, పాయకరావుపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మనతో జాయిన్ అవుతున్నారు. సిహెచ్ వంశీకృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ విశాఖ ఇన్ఛార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వెల్కమ్ టు లైవ్ షో అండి. ముందుగా శివకుమార్ గారు, మీతో ప్రారంభిద్దాం. సిఐఏ ఒకటి చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని నేను ముఖ్యమంత్రి గారి మాటల ద్వారా అర్థమైంది. అంటే గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈసారి మరింతగా ఎక్కువ స్పందన వచ్చిందని. ఒకసారి టెక్నికల్ డీటెయిల్స్ మీరు చెప్పండి. ఇది పార్ట్నర్షిప్ సమిట్ అనేది సిఐఎస్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ అండి. ఇది ఇప్పటికి దిస్ ద 23rd ఎడిషన్. ఎవ్రీ ఇయర్ వీఆర్ హోల్డింగ్ ఇట్ ఇన్ 1 సిటీ అండ్ 1 స్టేట్. పర్పస్ ఏంటంటే ఆ స్టేట్లో డెవలప్మెంట్, ముఖ్యంగా కంట్రీలో డెవలప్మెంట్ రావడం, ఆ పర్టికులర్ స్టేట్లో డెవలప్మెంట్ రావడం అనేది ముఖ్య ఉద్దేశం. అందులో 5 పార్ట్నర్షిప్ సమిట్స్ ఆంధ్రాలోనే జరిగాయి. కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కలుపుకుంటే 5 పార్ట్నర్షిప్ సమిట్స్ జరిగాయి. చెప్పాలంటే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పార్ట్నర్షిప్ సమిట్స్ వర్ హెల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అందులో 2 పార్ట్నర్షిప్ సమిట్స్ లాస్ట్ 2 years లో వైజాగ్లో జరిగాయి, 5లోనూ. సో దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో సర్టన్లీ లాస్ట్ ఇయర్ మేము చేసినప్పుడు ఏమైందంటే 4,65,000 crores ఇన్వెస్ట్మెంట్, 330 MOUs జరిగాయి అప్పుడు. అందులో ఓవర్ 40%, మీరు చెప్పినట్టు 48% దాకా ఆన్ గ్రౌండ్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా మాకు 7 lakh crores చేయాలని చెప్పి చీఫ్ మినిస్టర్ గారు టార్గెట్ పెట్టుకున్నారు. మొదట ఆల్మోస్ట్ 5-6 months బ్యాక్ ఆయన అనుకున్నారు టార్గెట్ అంత ఉండాలని చెప్పి. అలాగే 60% ఆన్ గ్రౌండ్ రావాలని చెప్పి. సో ఈ 2 కూడా మొన్న 2 days బ్యాక్ కూడా 7 lakh crores దాకానే ఉండింది. కానీ చాలా ప్రపోజల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఎందుకంటే అవి ఇంకా అప్రూవల్స్ రాలేదన్నమాట ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుంచి. సో 2 days బ్యాక్ నిన్నటికి అది 9 lakh crores అయింది అండ్ 10.5 lakh crores అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 665 అవడం జరిగింది. సో పార్ట్నర్షిప్ సమిట్ లాస్ట్ ఇయర్కి తేడా ఏంటి? 2 సార్లు లక్కీలీ లాస్ట్ ఇయర్ నేను వైస్ చైర్మన్ని, అప్పుడు సురేష్ రాయుడు చిట్టూరి గారు చైర్మన్, ఈసారి నేను చైర్మన్. 2 నా టర్మ్ లో కూడా జరగడం, అంటే నేను స్టేట్ లెవెల్లో ఉండడం జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ లాస్ట్ ఇయర్కి జరిగిన తేడా ఏంటి? అప్పుడు 4.65 ఏంటి, ఇప్పుడు 10.5 ఏంటి అనేది చాలా మంది. అవునండి, మోర్ దెన్ డబుల్. కానీ లాస్ట్ ఇయర్ జరిగినప్పటికీ ఇంత మనం పబ్లిసిటీ ఇవ్వలేదు స్టేట్ కి. సో రోడ్ షోస్ జరిగాయి, 15 countries లో రోడ్ షోస్ జరిగాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అని ఒక గవర్నమెంట్ ఒక సంస్థను ఏర్పాటు చేసింది. దానికి ఒక సిఇఓని, దానికి ఒక టీమ్ని ప్లస్ సిఐఏతో పాటు కలిపి మిగిలిన కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఏంటంటే వైడ్ పబ్లిసిటీ అబౌట్ పార్ట్నర్షిప్ సమిట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ పార్ట్నర్షిప్ సమిట్ కన్నా ఇంకా ఇంపార్టెంట్ అంటే ఏపీలో ఉన్న అవకాశాలు ఏంటి, వాళ్ళు దేనికి రావచ్చు అన్నది చాలా కంట్రీస్కి వెళ్ళి డీటెయిల్స్ మాట్లాడదాం. బాలరాజు గారు, సో ఈ సిఐఐ సదస్సు ద్వారా పారిశ్రామికీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రులు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుంటే భారత్ ఆంధ్ర వైపు చూస్తోందని చెప్పారు. నేను ప్రత్యేకంగా చెప్పటానికి, మేము ఏం నిజం మాట్లాడినా కూడా బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని బాధ్యత చేయమని అడగటం కూడా రాక్షసత్వమనో లేకపోతే అది మరొకటనో బాధ్యత కలిగిన నాయకులు మాట్లాడుతుంటే ఇప్పుడు మేము ఏం మాట్లాడాలో కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ సిఐఐ సదస్సుకు సంబంధించినంత వరకు ప్రసాద్ గారి మాటల్లోనే మీరు విన్నారు.
అది రికార్డ్ అయింది. శివకుమార్ గారు, సుప్రసాద్ గారు, శివకుమార్ గారి మాటల్లో విన్నారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పబ్లిసిటీలో ఎక్కువ అవకాశం వచ్చింది. గత సంవత్సరం మనం చేసిన సమ్మిట్లో అంత అచీవ్ కాలేకపోయాము, అగ్రిమెంట్స్ రాలేదు, డిపార్ట్మెంట్ నుండి సపోర్ట్ రాలేదని. మేము ఒకటే కోరేది, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి వాస్తవంగా జరుగుతున్న దానికి గత సంవత్సరం బహుశా 4.35 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి మనకు. సుమారుగా మనకు 7 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రకటన చేశారు. ఒకటి సూటిగా అడుగుతున్నాను, మీరు నిన్న జరిగినప్పుడు సాధారణంగా మనము దేశ విదేశాల్లో తిరిగి ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నిన్న మీరు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్, గత సంవత్సరం మనం ఇక్కడ సిఐఏ సమ్మిట్ జరిపించాం, ఇదిగో ఇన్ని అగ్రిమెంట్స్ అయ్యాయి, ఇన్ని సంస్థలకి మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసాం, ఇన్ని కంపెనీలు వచ్చాయి అనే మాట ఎందుకు చెప్పలేకపోయారు? అంటే డీటెయిల్ గా చెప్పకపోయినా ఒక 50% వరకు కన్వర్షన్ శాతాలు 50%, గుజరాత్ కి కర్ణాటక కన్నా కూడా చాలా ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాలు ఈ దేశంలోనూ ప్రపంచంలోనూ సరే మిగతా విషయాలు ఏమున్నా కూడా నాది ఒక్కటే సూటిగా, ప్రజలకు కావాల్సింది ఏంటి? మీరు బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉన్నారు, చేసింది చెప్పుకోవడానికి మీకు అనుమానం ఎందుకు? 50%లో 4 సంస్థల పేర్లు చెప్పండి. చెప్పారు, కొన్ని పేర్లు కూడా చెప్పారు. వాటి ప్రోగ్రెస్ ఏమిటి? ఎంత ఇచ్చారు? ఎంత ల్యాండ్ ఇచ్చారు? ఎంత పెట్టుబడి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు? అంటే బాలాజీ గారు, ఒకటి కాంగ్రెస్ పార్టీ అసలు అభివృద్ధి జరుగుతోంది అనుకుంటుందా, జరగట్లేదు అనుకుంటుందా? పరిశ్రమలు ఇప్పుడు వచ్చి ఎంఓఏలు కుదిరి ఇప్పుడు దాదాపు ఈ ఎంఓఏలన్నీ కూడా అమల్లోకి వస్తే 22 లక్షల పైచీలకు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెప్తోంది. కనీసం అందులో సగం వచ్చినా కూడా మరి అభివృద్ధి వచ్చినట్టే కదా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినట్టే కదా. వస్తాము చేస్తామనే మాట మీరు ఎన్నికల ముందు చెప్పిన మాటలే 3 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వెళ్తున్నారనేది మా వాదన. కాంగ్రెస్ పార్టీ ఒకటి సమస్య కాదు ఇది, ఈ రాష్ట్ర ప్రజానీకం సమస్య, దేశ ప్రజానీకం సమస్య తప్పితే కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి చెప్తున్నటువంటిది కాదు. మీరు ఎన్నికల ముందు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రైవేట్ భాగస్వామ్యంతో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ మీరు చెప్పినట్లుగా అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ బేస్ కానీ రెగ్యులర్ ఉద్యోగాలు కానీ బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది పరిశ్రమలు రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా నేటి తరం, నేటి యువత, ఎడ్యుకేటెడ్ యువత ముఖ్యంగా వాళ్ళందరూ కోరుకున్నారు. వారికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నదనేది మా తాలూకా వాదన తప్పితే గానీ ఇది ఒక కాంగ్రెస్ పార్టీ వాదన కాదు, రాష్ట్ర ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ దాదాపు 50 దేశాల నుంచి 2000కు పైగా డెలిగేట్స్ వస్తున్న కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా చెప్పారు ముఖ్యమంత్రి. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ ప్రయత్నం చేసినా కూడా దాన్ని అధిగమించి ప్రభుత్వం దీన్ని సక్సెస్ చేసింది. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం మంచి పరిణామం అని భావిస్తారా? పెట్టుబడులు వస్తే అందరం కూడా చాలా ఆహ్వానిస్తామండి. ఇప్పుడే శివకుమార్ గారు చెప్పారు, లాస్ట్ టైం 4,35 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. మరి ఈరోజు ఈరోజు 4,35 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. దాదాపుగా 10,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్పేసి లాస్ట్ టైము. ఇప్పుడేమో 10.5 లక్షలు, 22 లక్షల మంది ఎంప్లాయ్మెంట్. శివకుమార్ గారికి నేను ఒకటి అడుగుతా ఉన్నా, 40%, 60% అంటా ఉన్నారు. ఓకే, ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద కంటే విశాఖపట్నంలో ఒక కంపెనీ చెప్పండి, ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు 10 లక్షలు అటెండ్ పెడితే విశాఖపట్నంలో ఈ కంపెనీ కొత్తగా పెట్టారు, ఈ కంపెనీ వల్ల ఇంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది అని చెప్పమనండి ఒకసారి. కేవలం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు. దీన్ని ఏదో ఒక రకంగా సైడ్ ట్రాక్ చేసి ప్రజల్ని ఈ సిఐ చూపించుకోవడానికి చేసే ఒక కార్యక్రమం తప్ప దీనివల్ల అయితే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఈ ప్రత్యేక హోదా పోరు జరుగుతూ ఉందండి. అంతే తప్ప నిజంగా చెప్తా ఉన్నాం, విశాఖపట్నంలో అయితే ఇక్కడ చేస్తున్న చిన్న చిన్న కంపెనీలు ఇక్కడ ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు, ఆల్రెడీ ఇక్కడ కంపెనీలు ఉన్న వాళ్ళందరికీ కూడా విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు కూడా అందులో ఉంది. చూడండి, ఒక్కరైనా సరే ఇక్కడ ₹1 పెట్టుబడి పెట్టినట్టుగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టుగా నిరూపించమనండి. అంటే ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటి అంటే, ప్రభుత్వం చెప్పిన లక్షల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం లేదనా, లేకపోతే ఉద్యోగాలు రావనా, అవన్నీ కూడా బోగస్ అని చెప్తా ఉన్నామండి.
మీరు ఒకసారి చూడండి, చాలా ఒకసారి ఆ లిస్ట్ తీయండి, ఒకసారి చూపించమనండి. ఉదాహరణ నేను కొన్ని పేర్లు అవసరమైతే కొన్ని పేర్లు కూడా చెప్తామండి, చెప్పమనండి. అనిత గారు. ఒకటేంటంటే సార్, ఒక మంచి పని జరిగినప్పుడు మంచి పనిని అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని క్రిటిసైజ్ చేయడం అన్నది సాధారణంగా అది ఒక దాన్ని వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సిఐఏ సదస్సులో మేము ముఖ్యంగా సిఐ వాళ్ళు కానీ పార్ట్నర్షిప్ ఈరోజు మనం హోస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఈరోజు సక్సెస్ అయిందని రాష్ట్రం మొత్తం కాదు వరల్డ్ వైడ్ చెప్పుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ వీళ్ళు అడిగినవి వాటికి నేను స్ట్రైట్ వే సమాధానం చెప్తున్నానండి. ఇప్పుడు లాస్ట్ టైం 4.35 crores 4-5 lakhs crores మీకు ఇన్వెస్ట్మెంట్స్కి ఎంఓఎస్ వచ్చినాయి. దానిలో 40% మనకి గ్రౌండ్ అయినాయి. వంశీకృష్ణ గారు నన్ను అడిగారు, స్ట్రైట్ వే క్వశ్చన్ అడిగారు, ఎక్కడదో కాదు, నా కాన్షియన్సీలోనే డెక్కన్ కెమికల్స్ 1500 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్కి ఎంఓఈ తీసుకుంది లాస్ట్ టైం. ఈ రోజుకి పబ్లిక్ హియరింగ్ అయిపోయి కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. వైజాగ్లో ఏషియన్ పెయింట్స్ ఉంది, ఏషియన్ పెయింట్స్ సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యి దే ఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్దలకి నేను ఒకటే సూటిగా అడిగేది ఏంటంటే, ఒక ఇండస్ట్రీ కన్స్ట్రక్ట్ చేసి రన్నింగ్లోకి వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఐ థింక్ ఇట్స్ టేకెన్ టు బి 2 years, 3 years, 4 years. ఇండస్ట్రీ అంటే సిఐఏ సదస్సు ఏర్పాట్ల గురించి అంటే అంటే మామూలుగా టెంపరీ స్ట్రక్చర్ కట్టడానికి మాకు 6 months పట్టింది. సో అటువంటిది ఒక ఇండస్ట్రీ పెట్టడానికి 1500 కోట్లు, ఇట్స్ నాట్ ఏ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఇట్స్ విల్ బి టైం టేకెన్ అవుతుంది. అటువంటిది 2 years లో ఈ రోజు మేము ఎంఓఈస్ ఇచ్చాము, నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేయండి అనడానికి మన దగ్గర మంత్రదండం లేదు. వీఆర్ రన్నింగ్ ఇన్ ద ప్రాసెసింగ్. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక్కటి అడుగుతున్నా, మీ మాటల గారడీలతో అనవసరంగా వచ్చే వాళ్ళని అవమానించొద్దు. ఇప్పుడు మనకి 50 దేశాల వాళ్ళు వచ్చారు. ఈరోజు లాస్ట్ టైం 4,35,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ రాకపోతే, ఈ రోజు దానికి సంబంధించి ఇక్కడ అంత స్ట్రక్చర్ లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇంతమంది ఎందుకు వస్తారు? లాస్ట్ టైం కన్నా ఎందుకు ఇంత డబుల్ అయింది మనకి? ఈరోజు 10 lakhs 10.5 crores దగ్గర 660 MOAs. ఇందులోనే నేను ఒకటే చెప్తానండి, ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు, చాలా మంది టీవీలు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతవరకు పబ్లిక్ సెక్టార్లో ఇది 23rd సిఐఏ సదస్సు. పబ్లిక్ సెక్టార్కి సంబంధించి మీరు ఎంఓఎస్ చేసుకున్న దాంట్లో 10 to 12% గ్రౌండ్ అవడమే చాలా గొప్ప. అటువంటిది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో 40% ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి క్లియర్గా చెప్పేది ఏంటంటే, ప్రతిపక్షాలకే కాదు ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే, జనరల్ గా ఎవరైనా ఏదైనా చెప్పడానికి ఎక్స్పోజ్ చేయడానికి భయపడతారు. ఇప్పుడు 4,35,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ ఆ రోజు ఎంఓఎస్ వచ్చినాయి. ఇందులో 40% ఆఫ్ మేము 40% మేము అందులో గ్రౌండ్ అయినాయి అని చెప్పడానికి ప్రభుత్వానికి దమ్ము ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మేము ప్రతిదీ కూడా ఆన్లైన్లో పెడుతున్నాం. సీఎం డాష్ బోర్డ్ ఈ రోజు, ఎందుకంటే సీఎం కూర్చొని ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లీజ్ కమ్, మాకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పడానికి ప్రెజెంటేషన్, ఒక సీఎం ప్రెజెంటేషన్ చేశారంటే ఆయనకు నిబద్ధత మనకు అర్థం కావట్లేదా? బాలరాజు గారు, కరెక్టే కదా, నిబద్ధత గుర్తించాల్సిన అవసరం లేదా? లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకి ఈసారి మనం వెళ్లాల్సిన అవసరం లేదు, దావోస్ నే ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా చేస్తానని ఒక విజనరీ నాయకుల్లా మాట్లాడుతున్నాడు అనేది ప్రభుత్వం చెప్పే మాట. మరి ఆ విజన్ ప్రతిపక్షాలు గమనించలేకపోతున్నాయా, లేకపోతే కేవలం రాజకీయ విమర్శల కోసమే మాట్లాడుతున్నాయా? అంటే ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఈ ఒక్కసారే ఇప్పుడే మొదలైనట్టుగా ఎవరైనా భావిస్తే దాని గురించి మేము మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడేదో కొత్తగా వచ్చినట్లుగా, ఈయన ఒక మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినట్లుగా, లేకపోతే విదేశాల నుంచి విదేశీయులు ఇదే మొదటిసారిగా వచ్చినట్లుగా ఇంత ప్రచారం లేకుండా 2004 నుండి 2014 వరకు 23 కంపెనీలు ఈ విశాఖపట్నంలో, ఓన్లీ విశాఖపట్నంలో 23 కంపెనీలు ఆ రోజున ఎంఓఎల్ చేసుకున్నారు, ఎస్టాబ్లిష్ అయ్యే, వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ల స్పాన్ కి మీరు చెప్పే ఇన్వెస్ట్మెంట్స్ కేవలం 2 ఏళ్ల సంబంధించి పెట్టుబడి చూసుకుంటే మనం ఇదొక 10 అదొక 4 దాదాపు 15 లక్షల కోట్లకు సంబంధించి ఎంఓఏలు వర్కౌట్ అయ్యాయి కదా ఈ 2 ఏళ్లు చూసుకుంటే. ఎంఓయూలు అయ్యేవి ఏం చేస్తున్నారు భవిష్యత్తులో? మీరు ఈ ప్రభుత్వానికి మ్యాండేటరీ అనేది 5 సంవత్సరాలకు ఇచ్చారన్న విషయం మర్చిపోయి రాబోయేటువంటి 50 సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకుని వారితో మీరు ఎటువంటి ఒప్పందాలు, బయట ఒప్పందాలా, పగటి ఒప్పందాలా, రాత్రి ఒప్పందాలా మాకు తెలియదు, కానీ వాటిని చూపిస్తూ మొన్నటి వరకు సింగపూర్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తామన్నారు, తర్వాతనేమో మలేషియాని తీసుకొస్తామన్నారు, తర్వాత ఇప్పుడు దావోస్కి వెళ్ళారు, చైనా అన్నారు, జపాన్ అన్నారు. సరే, మీరు ఎవరిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినా సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి ఇక్కడ పెట్టినా కూడా మాకు అభ్యంతరం లేదు, మేము స్వాగతిస్తాం, అవన్నీ మేము కోరుకోవాలని అనుకుంటున్నాం. మీరు చెప్పే మాటల్లో ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తున్నారు, ఎంతవరకు కార్యరూపం దాలుస్తున్నాయి అనేటువంటిది, విజన్ అనేటువంటిది, ఆయన బాధ్యత కలిగిన నాయకుడు, ఆయనకి బాధ్యత అప్పచెప్పారు.
ఆ బాధ్యత నెరవేర్చమంటున్నాం మేము. అడగటమే పాపం అని అంటే ప్రభుత్వాన్ని అడగకపోతే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను అడగకపోతే, ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి పాలకులను అడగకపోతే ఎవరిని అడుగుతారు? ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇంకా చూస్తూ ఎంత నష్టం జరిగినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఏం మాట్లాడినా కూడా అంటే ఒక పక్కన అభివృద్ధిలో మనం దూసుకుపోతున్నాము. గ్రోత్ రేటు జాతీయ సగటు కన్నా 4-5% ఎక్కువ ఉంది. అరుణ్ జైట్లీ గారు ఇంకొక 2-3% పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా మనం ఆశాజీవులం. వస్తాయన్న దానికి వచ్చాయన్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. తెస్తామన్న దానికి, తెచ్చామన్న దానికి, ఇస్తామన్న దానికి, ఇచ్చామన్న దానికి చాలా వ్యత్యాసం. ఏమిచ్చారో చెప్పమంటున్నాం మేము. మీరు దావోస్ని తీసుకొస్తారా, సింగపూర్ని తీసుకొస్తారా? ఇప్పుడు సింగపూర్ మర్చిపోయారు ఇప్పుడు సిఐ ద్వారా. నేను ఒక మాట చెప్తున్నాను, ఒక విశాఖపట్నాన్ని తీసుకుంటే ఇప్పుడే ఒక ప్రైవేట్ మాటల్లో శివప్రసాద్ గారు, శివకుమార్ గారిని అడగటం జరిగింది, మీరు ఆ ఐటీ హిల్లో పెట్టారా మీ ఐటీ సంస్థ అని చెప్పేది. లేదండి సిటీలోనే ఉన్నాం. ఏమండి అక్కడ పోలేదన్నాం. అక్కడ ఏ రకమైన సదుపాయాలు లేవన్నారు. అంటే వారిని మేము విట్నెస్ చేయమని చెప్పట్లే, వారిని ఏమి తప్పు పట్టట్లే. వారికి కావాల్సిన రీతిలో, వారికి అనుకూలమైన ప్రదేశంలో వారు ఏర్పాటు చేసుకున్నారు, వ్యాపారం చేస్తున్నారు వారు. అంటే గడిచిన 10 సంవత్సరాలుగా ఇవ్వవలసినటువంటి వారిని నిర్లక్ష్యం చేసి కొత్త వారికి ఇస్తామనేటువంటి మాటలతోనే ఇప్పుడు పరిస్థితులు మారుతున్న కొద్దీ, అవకాశాలు మారుతున్న కొద్దీ మనకు వస్తున్న అవకాశాలను, సదుపాయాలను సమకూర్చుకోవడానికి పెట్టి ఇప్పుడు మనం గతంలో ల్యాండ్ లైన్ ఉంటేనే ఎక్కువ అనుకున్నాం. తర్వాత ఎస్టీడీ వచ్చింది, తర్వాత ఇవాళ సెల్ ఫోన్ వచ్చింది, స్కైప్ వచ్చింది. అంటే పెరుగుతున్నటువంటి అవకాశాలని చూస్తున్నాం మనం. ఇప్పుడేదో ప్రచారానికి కావాల్సినటువంటి ఆర్భాటాలన్నీ ఉన్నాయి. గత సంవత్సరం సిఐఏ కన్నా ఈ సంవత్సరం బాగా చేసేవాను, ప్రచారంలో బాగా చేసాం. సో వైసీపీ బాగస్ అంది, మీరేం ప్రచార ఆర్భాటం అంతేనా? ఎప్పుడు అంటే శివకుమార్ ప్రజలకి అదొక విశ్వాసం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇది ప్రచార ప్రభుత్వం అనేది ప్రజలు చెప్పే మాటలు, మేము చెప్పే మాటలు కాదు. మేము ప్రతిపక్షం చూసాం, స్వపక్షం చూసాం, అధికారంలో ఉన్నప్పుడు చూసాం. కంతి గారు ఏమంటారు? శివకుమార్ గారు, ఒకటి ఈ సెక్టార్స్ ఏమేమి ఎక్కువ అట్రాక్ట్ అయ్యాయండి ఈ సిఐ సదస్సులో? అలాగే ఏ ప్రాంతాలు, ఇప్పుడు వైజాగ్ లోనో, విజయవాడలోనో, లేకపోతే తిరుపతిలోనో, రాజమండ్రి ఇలాంటి చోటు కాకుండా సీమ వైపు ఎవరన్నా ఆకర్షితులు అవుతున్నారా? అక్కడ పెట్టుబడులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? ఏ సెక్టార్స్ లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? బిఫోర్ ఐ ఆన్సర్ ద క్వశ్చన్, బాలరాజు గారు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను. మాది ఎస్టాబ్లిష్ చేసింది 15 years బ్యాక్ అండి. అప్పటికి లేకపోవడం ఉన్నది. ఇప్పుడైతే అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఐటీ హిల్స్ లో. సో మళ్ళీ మూవ్ అవడం అనేది జరగదు కనుక సిటీలోనే వీఆర్ హ్యాపీ. జస్ట్ ఎ క్లారిఫికేషన్ ఆన్ దట్ థింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ వచ్చింది పబ్లిక్ సెక్టర్లో వచ్చాయి. మీరు నేను చూసే ఉంటారు, పబ్లిక్ సెక్టర్లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మీద, తర్వాత పబ్లిక్ సెక్టర్ మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు అన్న ఇంకో పాయింట్, ఈక్విటబుల్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్. అన్లైక్ ఎర్లియర్, అప్పుడు హైదరాబాద్లోనే ఎక్కువ ఫోకస్ ఉండేది, ఏమొచ్చినా ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వెళ్ళేది. అలా కాకుండా ఈసారి మీ సిఐ తరపు నుంచి కూడా మీ ఇచ్చిన రికమెండేషన్ సీఎం గారు కూడా యాక్సెప్ట్ చేసింది ఇన్ ద లాస్ట్ 1-2 years కూడా. ఏంటంటే ఈక్విటబుల్ డెవలప్మెంట్, అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా డెవలప్ కావాలి. కిందసారి అయిన ప్రాబ్లం మళ్ళీ రాకూడదు. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆయన కూడా యాక్సెప్ట్ చేసి దాని తగ్గట్టుగానే ఆ శ్రీ సిటీ రావడం, అనంతపూర్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వరకు ఏవేవి ఎక్కడెక్కడ వస్తున్నాయంటే మోస్ట్లీ నిన్న జరిగిన మెజారిటీ ఈ రీజన్ లో ఉన్నాయి. ఎందుకంటే విసిఐసి కారిడార్ ఉంది, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో దానికి ఏడీబీ నుంచి కూడా గ్రాంట్ రావడం జరిగింది. సో దట్స్ అన్ అట్రాక్షన్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుంటే కానీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు కనుక అదొక అట్రాక్షన్ అనమాట ఈరోజు. సో అక్కడ 2500 crores వరకు కూడా ఆల్రెడీ ఏడీబీ గ్రాంట్ చేయడంతో ఆ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్లస్ అది కూడా బాగా ఫోకస్ చేయడం జరిగింది. రెండోది, ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ద స్టేట్, ఇప్పుడు ఇందులో ఉన్న అవకాశం ఏంటి అనేది ఒకటి కూడా పరిశీలించడం జరిగిందండి. దాంట్లో ఏంటంటే కోస్టల్ డెవలప్మెంట్, బికాస్ 1000 kilometers ఆఫ్ కోస్ట్ ఉండడం ఆంధ్రాకి అదొక అడ్వాంటేజ్. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ స్టేట్ హ్యాస్ అని చూసుకుంటే అదొక అడ్వాంటేజ్ కనబడింది మనకి. దాంట్లో పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్, అంటే పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఉన్న పోర్ట్లే కాకుండా కొత్త పోర్ట్లు పెట్టడం, ఆ కొత్త పోర్ట్లు కూడా ఓన్లీ ఎక్స్పోర్ట్ ఇంపోర్టే కాకుండా ఇండస్ట్రీస్ బేస్డ్ ఆన్ పోర్ట్స్ కూడా పెట్టడం అనేది. సో మీరు చూసిన చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఆ ఏరియాలో కూడా వచ్చాయండి. రైట్ అండి. టూరిజం కూడా ఇస్ అనదర్ ఏరియా. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. లైవ్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒకవైపు ప్రత్యేక హోదా పోరు మళ్ళీ ఉధృతం అవుతోంది. కానీ ఏదైతే పరిశ్రమల కోసమే హోదా అయితే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే హోదా ఎంతవరకు